నమస్కారం అండి. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మల్లం రమేష్ గారు నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు సార్? చాలా సంతోషం, చాలా బాగున్నాం. ఈ తెలంగాణ కళారత్న యూట్యూబ్ ఛానల్ మీకు చూస్తున్నాం. చాలామంది కళాకారులని, ప్రముఖుల్ని, సాహితీవేత్తల్ని పరిచయం చేస్తూ వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూ ఈ రాష్ట్రానికి కానీ యావత్ తెలుగు రాష్ట్ర సంస్థ మంచి పేరు తెస్తున్నారు. రఘునందన్ గారు చాలా ధన్యవాదాలు, సంతోషిస్తున్నాం. మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. మాది జస్ట్ క్లుప్తంగా. బేసికల్గా ఖమ్మంలో ఉన్నప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ ఆ జిల్లాలో నేను లీడింగ్ ఫేమస్. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ కావడం జరిగింది 22 ఏళ్ల క్రితము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాను. మిమిక్రీ, మాట్లాడే బొమ్మతో పాటు యాంకరింగ్, తర్వాత కొంతమంది శిష్యుని తయారు చేశాను. దానికి హాస్యవల్లరు ఉంటుంది, అట్లా మ్యూజిషియన్లు ఉంటారు. తర్వాత జంధ్యాల గారితో సాన్నిహిత్యం, బీబీ పట్టాభిరామ్ గారితో మా గురుగారు డాక్టర్ నేరళ వేణుమాధవ్ గారు. ఈ విధంగా జర్నీ చేస్తూ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో కూడా నేను అంటే రాజకీయం కాదు, కళాబృందం ప్రముఖ పాత్ర వహించాను. శతరూప్ అనే కార్యక్రమం ఇక్కడ కల్చర్ డిపార్ట్మెంట్ తరఫున నిర్వహించినప్పుడు 100 రోజుల పాటు నేను యాంకర్గా, కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇది నా మామూలుగా. మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? ఏ దేశాల్లో మీరు మీ ప్రదర్శనలు ఇచ్చారు? ఎక్కడెక్కడ ఇచ్చారు? నేను అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయి, షార్జా, మస్కట్, తర్వాత అబుదాబి, బహ్రెయిన్, మలేషియా, ఇలా కొన్ని దేశాలు. మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ అవార్డు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక బంగారు పథకం వచ్చిందండి నాకు. ఆ బంగారు పథకం ఏంటంటే సిద్ధ సమాధి యోగా వాళ్ళు అక్కడ బంగారు పథకం ఇచ్చేవాళ్ళు స్థానికంగా. నాకు ఖమ్మం ఎస్పీ గారు వివి శ్రీనివాసరావు గారికి నాకు కలిపి ఒకేసారి బంగారు పథకం వచ్చింది ఈ రంగంలో. ఆ తర్వాత అంటే అక్కడ లీడ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆళ్ళబండి గారు ప్రత్యేకంగా కళారత్న అనే బిరుదుని ప్రసాదించారు డైరెక్టర్గా ఉన్నప్పుడు. మీకు శుభాకాంక్షలు అండి. మా ప్రేక్షకులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ చెప్పండి. 9603677961. మళ్ళీ ఒకసారి 9603677961. ఇది నా నెంబరు. ఈ నెంబర్కి ఒక మిమిక్రీ మాట్లాడే బొమ్మ మాత్రమే కాదు, మ్యాజిక్ షోలు ఉంటాయి, గేమ్ ఆర్గనైజేషన్ ఉంటాయి, ఆర్కెస్ట్రా ఉంటుంది, ఇలా కోఆర్డినేషన్. మీరు టీచర్గా కూడా చేసినట్టున్నారు? టీచర్గా కూడా చేశాను. ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? దేశాన్ని ప్రేమించండి, జాతీయ జెండాకు దండం పెట్టండి, అది లేకుండా ఊరికి టైంపాస్ ఎగురుడు దూకుడు అనేది. కళారూపకంగా చెప్పండి. కళారూపకంగా కూడా మనము దేశాన్ని ప్రేమించే దిశగానే ప్రోగ్రామ్స్ ఉండాలి తప్ప డిస్కో దాన్ని ఏమంటారు, డ్యాన్స్ తాగి ఎగురుతూ ఉంటారు కదా పబ్బులు, అటువైపు వెళ్ళొద్దు. ఇక కళాకారులకు వస్తే సాధన చేయండి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ప్రోగ్రామ్ ఉన్నత స్థాయికి వెళ్తుంది. అందరూ చేసేదానికి భిన్నంగా కొత్త కోణంలో ట్రై చేయండి. అందరూ వెళ్ళని ప్లేస్కి వెళ్ళండి, అది ముఖ్యం. అది తెలుసుకోవట్లేదు ఎవరు. ఆ ప్లేస్కి వెళ్ళండి, స్కూల్ కాలేజీలు పట్టుకోండి, కల్చరల్ డిపార్ట్మెంట్ అనుసంధానంగా ఉండండి, ఈవెంట్ మేనేజర్తో ఇతర కళాకారులతో అనుసంధానంగా ఉండండి. కొత్త జనరేషన్ సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా తెలంగాణ కళారత్నాలు ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా మంచి. నేను ఫస్టే చెప్పా, ఎందుకంటే నేను అడగకముందు చెప్పాను. ఇన్స్పిరేషన్ ఈ ఛానల్ చూస్తే చాలామంది కళాకారులు మనకు వాళ్ళ వివరాలు తెలుస్తాయి. ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం చాలా తేలిక, కళాకారులను ప్రోత్సహించినట్టుగా కూడా ఉంది. కాబట్టి ఈ ఛానల్ చాలా మంచిదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి మాస్టర్.